బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటికి పాల కోసం వెళ్ళినటువంటి ఇర్ఫాన్ అనేటువంటి వ్యక్తి 6వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఇంట్లోకి వెళ్లి గడిపెట్టి బాలిక పైన అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఈ దుర్మార్గుడు. అయితే బాలిక కేకలు వేయడంతో ఇంటి వెనుక పనిచేస్తున్నటువంటి ఆ తోటలో నుంచి పరిగెత్తుకొచ్చారు తల్లిదండ్రులు. పారిపోతున్నటువంటి ఇర్ఫాన్ని పట్టుకొని దేశుడి చేశారు చుట్టుపక్కల స్థానిక జనమంతా కలిసి. ఇక నిందితుడు కొత్తగూడెంకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతానికి ఇర్ఫాన్ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. చూడండి, తన కూతురు వయసు ఉన్నటువంటి ఆ అమ్మాయి లేదా చెల్లెల వయసు ఉన్నటువంటి ఆ అమ్మాయి పైన చాలా దారుణంగా అఘాయిత్యానికి ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఇంటి కోసం పాల కోసం అని వెళ్ళాడు. ఆ తర్వాత గడిపెట్టి అమ్మాయి పైన చాలా దారుణంగా అత్యాచార ప్రయత్నం చేయబోగా అరుపులు కేకలినటువంటి తన తల్లిదండ్రులు వెంటనే తోటలో పనిచేస్తూ ఉండగా పరుగులు పెట్టుకొని ఇంటికి వచ్చి చూశారు. వెంటనే ఇర్ఫాన్ కూడా పారిపోతూ ఉండగా ఇర్ఫాన్ని పట్టుకొని చుట్టూ స్థానికులు దేశులు చేశారు. సో నిజంగా ఇటువంటి దుర్మార్గుడు, ఇక్కడ నేను ఈ దుర్మార్గుడు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, తన కూతురు అక్కడ ఆ వయసు చూస్తూ ఉంటే ఆ యువకుడు ఇర్ఫాన్ ఆ పొజిషన్ చూస్తూ ఉంటే బహుశా తనకు కూడా పిల్లలు ఉండుంటారు. సో తన కూతురు వయసున్నటువంటి ఆ బాలిక పైన ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడంటే, ఒకవేళ ఈ దుర్మార్గుడే కనుక మీకు చిక్కితే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి ఇటువంటి వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలో కామెంట్ చేయండి. ఎవరు చూసినా అమ్మాయి వైపుగా ఒక పిచ్చితరం వెర్రితనంతోనే భావిస్తూ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, వారిపై అగత్యానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన ఇంట్లో ఒక తల్లి ఉంది, తన ఇంట్లో ఒక చెల్లి ఉంది, తనకు భార్య పిల్లలున్న విషయం మాత్రం పూర్తిగా మైమరిచిపోతున్నారు. చూడండి, ఈ దుర్మార్గుడు ఎంత దుశ్చర్యకు పాల్పడ్డాడు అనేది. 6వ తరగతి చదువుతున్న అమ్మాయి అంటే సుమారుగా 10 ఏళ్ళు ఉండుంటాయి. ఆ 10 ఏళ్ళ అమ్మాయి దగ్గర వీడికి ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది, ఎటువంటి దుర్మార్గానికి తెరదీశాడని చూడండి. నిజంగా ఆ సమయాన్ని కనుక ఆ తల్లిదండ్రులు అక్కడ లేకపోయి ఉంటే, ఆ అమ్మాయి ఒంటరిగానే ఉంటే ఆ అమ్మాయి ప్రస్తుతం నీ మాట మాట్లాడకూడదు, బట్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచిస్తేనే డెఫినెట్గా కన్నీళ్లు పెట్టాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఎంత దుశ్చర్యకు పాల్పడ్డాడు. గడబెట్టేసి ఇంటికి లాక్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోగానే ఆ ఇంటి తలుపు పెట్టేసి వెంటనే అమ్మాయి పైన ఇక దాడికి యత్నించడం, అమ్మాయి అరుపులు కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ రకమైన శిక్ష కాదు వీళ్ళందరికీ, ఇట్లాంటి వాళ్ళకి వేయాల్సింది. డైరెక్ట్గా సౌదీ చట్టాన్ని అమలు చేయాలి. బహిరంగంగా నడి రోడ్డు పైన ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ఈ దుర్మార్గులకు కాలో చేయో తీసేసి రోడ్డు పైన పడేస్తే అలా బతికిడుస్తూ ఉంటే అప్పుడు చూసే వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటే అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. బహుశా ఈయన మాట మాట్లాడడం వల్ల ఆ చూసేటువంటి యొక్క ఇర్ఫాన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడవచ్చు. కానీ డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్, అటువంటి శిక్షలు వేస్తేనే రేపటి రోజున భవిష్యత్తులో ఇంకెవరైనా అమ్మాయిలపై ఇటువంటి దుశ్చర్యకు పాల్పడాలనే ఆలోచన ఉన్నా కూడా వారికి ఒంట్లో వెన్నులో ఒక భయం అనేది పుడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ఏం జరిగింది? ఇర్ఫాన్ అనే వ్యక్తి ఆ 6వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు? ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం అని ఇంటికి వెళ్ళినటువంటి షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో, పెద్దలు లేని సమయంలో కేవలం 12 ఏళ్ల బాలిక మాత్రమే ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆమెను బలవంతంగా ఇంట్లో పడికి తీసుకువెళ్లడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరని ధృవీకరించిన తర్వాతే ఆమెను గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో గడిపెట్టి ఆమెపై అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, ఆ 12 ఏళ్ల బాలిక చేసినటువంటి ఆ కేకలు అరుపులతో వెనుకనే తోటలో ఉన్నటువంటి ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురై వెంటనే పరిగెత్తుకొని రావడం, తల్లిదండ్రులు రాకను గమనించినటువంటి షేక్ ఇర్ఫాన్ అనే నిందితుడు అక్కడి నుంచి ఘటన స్థలం నుంచి పరారవడం అయితే జరిగినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. సరిగ్గా ఈ ఘటన నిన్న ఉదయం 7 గంటల సమయంలో మనకు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. బాలిక తల్లిదండ్రులు కూడా పాలను విక్రయిస్తూ ఉంటారు. ప్రతిరోజు అదే ఇంటికి నిందితుడు కూడా రావడం, పాలను సేకరించుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే నిన్న అదే క్రమంలో వచ్చినటువంటి షేక్ ఇర్ఫాన్ అనేటువంటి నిందితుడు తల్లిదండ్రులు ఉన్నారా అని ఆ బాలికను ప్రశ్నించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు లేరు అని చెప్పడంతో అకస్మాత్తుగా ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఆ చిన్నారి చేతులను గట్టిగా పట్టుకొని ఇంట్లోని గదిలోకి తీసుకెళ్లి తలుపులు పెట్టి గడిపెట్టి ఆమెపై అత్యాచారం యత్నం చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే బాలిక భయాందోళనకు గురై ఒకసారిగా కేకలు వేయడంతో ఆ కేకలు అరుపులు విన్నటువంటి తల్లిదండ్రులు అకస్మాత్తుగా ఉరికి వచ్చడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ షేక్ ఇర్ఫాన్ అనే నిందితుడు ఆ ఘటన ప్రదేశం నుంచి పారిపోవడమే జరిగినట్లు మనకు సమాచారం. ఎందుకంటే ఆ
ఆ చిన్నారి గుర్తించినటువంటి ఆ వ్యక్తిని షేక్ ఇర్ఫాన్ అనే నిందితుడిని తీసుకొచ్చినటువంటి స్థానికులందరూ కూడా కలిసి షేక్ ఇర్ఫాన్ ని దేహశుద్ధి చేసి ఘటనపై పోలీసులకు సంబంధించారు. ప్రస్తుతం ఆ పోలీసుల అదుపులో షేక్ ఇర్ఫాన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇటువంటి బాలలపై ఇటువంటి అకృత్యాలు నిత్యకృత్యం అవుతున్నాయని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో చాలా పెద్ద మొత్తంలో పోక్సో కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతడు నిందితుడు ప్రధానంగా షేక్ ఇర్ఫాన్ అనే నిందితుడు ఖమ్మం అర్బన్ ఏరియా కొత్తగూడెంకి చెందినటువంటి వ్యక్తిగా మనకు సమాచారం అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ ఇర్ఫాన్ పై 329 of 474, 75, 64 రెడ్ విత్ 62 BNS 112 and 18 పోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం షేక్ ఇర్ఫాన్ ని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వైరస్ సిఐ సాగర్ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఒకసారిగా తమ చిన్నారిపై ఇటువంటి ఆకృత్యానికి పాల్పడినట్టు ప్రస్తుతం పోలీసులు అదే అంశంలో కూడా విచారణ జరుపుతున్నారు. గతంలో నిందితుడు పై ఎటువంటి కేసులున్నాయి, సంబంధించిన నేరపూరితమైనటువంటి అంశాలు ఎక్కడైనా భాగస్వామ్యం అయ్యాడనే అంశంపై కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. అసలు ఖమ్మం అర్బన్ ఏరియా కొత్తగూడెం చెందినటువంటి వ్యక్తి ఎందుకు చింతకాని మండలంలోని ఓ ప్రాంతానికి చేరుకున్నాడు, అతను అక్కడ ఎందుకు నివసిస్తున్నాడు అనే అంశంపై కూడా అటు పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలికను కూడా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు కావచ్చు, ఈ బాలిక కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఊహించని విధంగా జరిగినటువంటి ఒకసారి సంఘటనతో ఆ ప్రాంత వాసులు స్థానికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందినటువంటి భయభ్రాంతులకు గురినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రోజువారీలాగానే ఈరోజు కూడా ఇర్ఫాన్ అనే వ్యక్తి పాలు తీసుకోవడానికి ఒక ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ ఇంట్లో 6వ తరగతి చదువుతున్న అమ్మాయి ఉంది. తను ఒంటరిగానే ఉంది. ఆ ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి గడిపెట్టి ఆ అమ్మాయి పైన అత్యాచారానికి యత్నించాడు ఆ దుర్మార్గుడు. వెంటనే ఆ అమ్మాయి అరుపులు కేకలున్నటువంటి తన తల్లిదండ్రులు తోటలో నుంచి పరుగులు తీస్తూ వచ్చి ఒక్కసారిగా ఇర్ఫాన్ పారిపోయే ప్రయత్నం చేస్తే స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేస్తారు. ఇటువంటి వారిని ఎలా శిక్షించాలో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఇటువంటి దుర్మార్గులకి ఇంకోసారి ఇటువంటి ఆలోచన రావాలన్నా, అటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళైనా కూడా ఈ విషయం పైన కొంత మారాలి అని అంటే కనుక అంతకంతకే శిక్షలు ఉండాల్సిందే. డెఫినెట్గా ఇక్కడ నేను పూర్తిగా శిక్షించండి, నేను బహిరంగంగా ఏదో చేయాలని కాదు. ఇటువంటి వాళ్ళకి కాలో చేయో తీసేసి రోడ్డుపై పడేస్తే వాళ్ళంతా బతికీడ్చడం, రేపటి భవిష్యత్తు మొత్తం కూడా ఆ రకంగానే రోడ్డు పైన పాకుతూ వెళ్ళడం చూసిన వారంతా కూడా నవ్వుతూ ఉంటే అప్పుడైనా వీళ్ళకి కొంత బుద్ధి వస్తుందో లేదో చూడాలి. సో ఇర్ఫాన్